హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? టిఫిన్ చేశారా? నేనైతే అట్టయితే వేసుకొని తింటున్నాను. ఇది వచ్చేసి టమాటా చట్నీ. టమాటా చట్నీ చాలా చాలా బాగుందండి. ఎలా చేశానంటే నేను మీకు చెప్తాను, వినండి. చూసే నేను వీడియో అయితే తీయలేదన్నమాట టమాటా చట్నీ చేసేటప్పుడు. ఈ టమాటా చట్నీలో నేను కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు, ఎల్లిపాయలు, టమాటాలు. అవి టమాటాలు ఏ టమాటాలు అంటే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య పెట్టిందనమాట. అంటే చేలో తోటలో మిరప తోటలో సైడ్ ఎమ్మటి టమాటా చెట్లు అయితే వేశారు. అవి టమాటాలు పంపించింది. చాలా టేస్టీగా ఉందన్నమాట. చట్నీ అయితే చాలా బాగుంది, చాలా చాలా టేస్ట్గా. నేనైతే ఈ దోశల్లో టమాటా చట్నీ వేసుకొని అయితే తినేస్తున్నా. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా న్యాచురల్గా ఉంటాయండి. ఎటువంటి అవి ఇవి అంటే ఎడిటింగ్ చేసినప్పుడు చాలా చాలా ఏమేమో పెడతారు కదా, అట్లా ఏమి ఉండదన్నమాట. చాలామంది ఎడిటింగ్ చేసి పెడుతూ ఉంటారు. ఎడిటింగ్ అంటే కొంచెం 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 ఎడిటింగ్ చేస్తా కానీ ఇలా న్యాచురల్గా తీసేయి ఎడిటింగ్ ఏమి అవసరం లేదని నేనైతే ఎడిటింగ్ అయితే అస్సలు చేయను అనమాట. పల్లి నూనె నేను మామిడికాయ చట్నీలో వేద్దామని, మామిడికాయ చట్నీలో నూనె మొత్తం అయిపోయిందండి. మా వారు ఎక్కువగా నూనె వేసుకుంటారు మామిడికాయ చట్నీలో. ఏ చట్నీ అయినా ఫస్ట్ నూనె ఉండాలి మాకు. అయితే నేను నూనె అయితే కొనుక్కొచ్చాను ప్యాకెట్. కొంచెం అయితే మామిడికాయ చట్నీలో పోసాను అనమాట. కొంచెం ఉంటే ఇలా అప్పుడప్పుడు కర్రీలోకి ఇలా వాడుతుంటాను పల్లి నూనె. పల్లి నూనె మా చిన్నప్పుడు అయితే మాకు మా అమ్మ వాళ్ళు పల్లి నూనె వాడేదనమాట. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అసలు మాకు తెలియదు. వాడితే పల్లి నూనె లేకపోతే పామాయిల్ నూనె వాడేది. ఇప్పుడు పామాయిల్ ఎవరు వాడట్లేదు, ఎక్కువగా రిఫైండ్ ఆయిల్, మన సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడుతున్నారు కదా. బట్టలు మడత పెట్టాలి, పని అయితే చాలా ఉంది ఇంట్లో పని అయితే. మా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంది అయితే ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నేను చాలా రోజులు అవుతుంది, 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ దాటింది నా డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కొని. మా పాత డ్రెస్సింగ్ టేబుల్ అయితే పగిలిపోయింది మొత్తము. అది మంచం వేస్తుంటే మంచం కోడ్ తగిలి పగిలిపోయిందనమాట. పగిలిపోతే నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ కొత్త డ్రెస్సింగ్ టేబుల్ అయితే కొన్నాను. ఎలా ఉందో చెప్పండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కొనేటప్పుడు నాకు మా వారికి చాలా డిస్కషన్ అయితే జరిగింది. ఏంటంటే చిన్నది తీసుకో అన్నారు. కానీ నాకు చిన్నది ఇష్టం లేదు, పెద్దగా ఉండాలి. బాగుంది, ఇది చూడగానే నచ్చానమాట. బాగుందని నేనైతే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. చూడటానికి ఇది పెట్టగానే మా రూమ్ అంతా మంచి కలర్ వచ్చిందనమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉందో కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకేనా అండి? చూడండి, మా బీరువాని కూడా చూపిస్తున్నా. మా బీరువా ఇప్పటిది కాదు, మా పెళ్ళైనప్పుడు కొనుక్కున్నాం అనమాట మేము. ఇది చాలా రిపేర్ ఉంది. ఏం రిపేర్ ఉందో మీకు కనిపిస్తుంది కదా, చిన్న బీరువా అనమాట మా పెళ్ళప్పటిది. దీన్ని మార్చలేదు, ప్లస్ దాని పైన చెక్కులు కూడా ఊడిపోతుంది. పెయింట్ వేస్తారు కదా, అది కూడా ఊడిపోతుంది. ప్లస్ లాక్ చూడండి, ఇందులో ఏముండవు, బట్టలు మాత్రమే ఉంటాయి. దీనికి లాక్ అట్లా ఏముండదు. ఓకేనా, ఏముండదు అనమాట. ఏదో అలా పెట్టుకున్నాం అంతే, అలా ఉంచేసుకున్నాము. కొత్తది కొనుక్కోలేక ఇలా ఉంచేసుకున్నాం అన్నమాట. మా డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఎలా ఉందో ఒక కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. బాగుంది కదా మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే. ఇంట్లో ఉంటే మస్తు పని ఉంటుందండి, బోల్డంత పని ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి చేసుకుందాంలే అని కొంచెం బద్ధకంగా ఉంటాం మనం. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే సర్లే చేసుకుందాంలే, ఇప్పుడేమైంది, చిన్నగా చేసుకోవచ్చులే అని ఆరాటమే ఉందని బోల్డంత పని అక్కడే పెట్టుకొని ఇలా ఫోన్లు చూసుకుంటూ ఏదో అట్లా టీవీ పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మార్నింగ్ వచ్చేసి నేను ఎగ్ ఫ్రై చేశాను కౌశిక్ బాక్స్లోకి. టిఫిన్ అయితే ఏం చేయలేదన్నమాట. టిఫిన్ ఈరోజు మళ్ళీ ఇడ్లీకి వేయాలి.
దోశ అనేది మొన్న నానబెట్టాను. ఒక 2 డేస్ అయితే తిన్నాము అందరము. కానీ ఇక కొంచెమే ఉంటే ఒక 3 దోశలు అయితే అయినాయి. వేసుకొని తినేద్దాము. మా వీడియోస్ అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. దోశలోకి టమాటా చట్నీ బాగుంటుందండి పల్లి చట్నీ కంటే. దోశ అనొద్దు, వీటిని అట్టు అనాలి. ఎందుకంటే దోశ అంటే కొంచెం పలచగా ఉంటుంది కదా, అందుకనే అట్టు అన్నాము. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు ప్లెయిన్గా చేసుకోకుండా ఇందులో నేను అల్లము, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టి దోశపిండిలో వేసాను అనమాట. చాలా బాగుంది. కొంచెం మిక్సీ అంటే బాగా మెత్తగా పట్టొద్దు, కొంచెం కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. చాలా బాగుంది దోశ అయితే. పండగ వస్తుంది కదా, సంక్రాంతి మనకి పెద్ద పండగ. ఎందుకంటే సంక్రాంతి పండగకే మనకి కొత్త వడ్లు వస్తాయి, మంచిగా పంటంతా ఇంటికి వస్తుంది, మన చేతిలో ఎంతో కొంత డబ్బులు ఉంటాయి, ప్లస్ కొత్త బట్టలు ఈయన కొనుక్కుంటారు. మేమైతే మా ఊరైతే వెళ్తున్నాము. మా ఊరు చాలా బాగుంటుంది. మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను. మా ఊరు నేను ఎప్పుడు అంత పర్టికులర్గా అయితే ఎప్పుడు చూపించలేదు. మా ఊర్లో ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది మా ఊరైతే. మా ఊర్లో శివాలయం సొంతంగా మా తాతయ్య వాళ్ళు కట్టించారనమాట. చాలా బాగుంటుంది శివాలయం కూడా. ఆ శివాలయం కూడా చూపిస్తాను. కంపల్సరీగా మా వీడియో ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. మేము పెట్టే ప్రతి వీడియో అయితే మీకు రావాలంటే బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో అయితే వస్తుంది. బాగుందండి దోశ అయితే బాగుంది. టమాటా చట్నీ అయితే కేక సూపర్గా ఉంది. టమాటా చట్నీ రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే పట్టానమాట. మిక్సీలో పట్టినప్పుడు మీరు ఏం చేయండి అంటే మెత్తగా పట్టకుండా కొంచెం ఇలా కచ్చపచ్చగా, అంటే మరి కాదు, మెత్తగా లేకుండా ఇలా పట్టుకోండి. చాలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. చాలామంది లాంగ్ వీడియోస్ అస్సలు చూడట్లేదండి, ఎక్కువ షార్ట్స్ బాగా చూస్తున్నారు. లాంగ్ వీడియోస్కి అస్సలు టైమింగ్ అయితే అస్సలు యాడ్ కావట్లేదు. అంటే ఎవరో చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారనమాట. దానివల్ల ఎవరు లాంగ్ వీడియోస్ అయితే ఎవరు పెట్టట్లేదు, ఎక్కువగా షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతున్నారు. కానీ దానికి రెవెన్యూ తక్కువ వస్తుంది, ప్లస్ వ్యూస్ కూడా తక్కువ వచ్చిన వాళ్ళకి రెవెన్యూ అయితే రాదు. ఇలా లాంగ్ వీడియోస్ పెడితే ఏంటంటే మనకు కూడా యూజ్ ఉంటుంది. తర్వాత అయినా చూస్తారనమాట లాంగ్ వీడియోస్. నేను ఈ మధ్యలో సింక్లో అసలు గిన్నెలు వేయట్లేదు అనమాట. ఎందుకంటే ఈ చూడండి, నేను వాటర్ ప్యూరిఫైర్ అయితే పెట్టించుకున్నాము. అది పైపు దీంట్లో వేశారు కదా, దీంట్లో అన్ని ఎంగిలి గిన్నెలు అవన్నీ మామూలు చేతులు కడుక్కుంటున్నాము. ఎంగిలి గిన్నెలు అవన్నీ వేస్తే ఆ పైప్ అంతా ఆగమైపోతుందేమోనని నేను ఇందులో గిన్నెలు అయితే తోమట్లేదు, బయట వేసుకుంటున్నాను. బాల్కనీకి వెళ్ళి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అటు వేస్తానన్నమాట. ఇగో ఇలా బాల్కనీ ఉంటుంది కదా, ఇటు సైడ్ గిన్నెలు వేసుకొని తోముకుంటాను. కానీ ఇలా వేసుకొని తోముకుంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. మాకు ఇదివరకు ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండేది. ఈ వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంటే మాకు ఎలుకలు వస్తున్నాయి అనమాట. వాషింగ్ మిషన్ మొత్తం ఖరాబ్ చేసింది. అందుకనే లోపల పెట్టేసాము, కానీ ఫిట్ చేయలేదు దాన్ని. ఏ విధంగా ఫిట్ చేయాలో అర్థం కావట్లేదు. సరేలే ఉన్నీలే అని, అవసరం లేదని అలా ఉంచేసామన్నమాట. కానీ ఈ ప్లేస్ ఇలా వచ్చేసరికి మాకు మంచిగా ఉంది, చక్కగా ప్లేసు ఎక్కువ ఉంది. ఏదైనా పని చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఎలుకలు కూడా ఇప్పుడు రావట్లేదు.
చూడండి సరుకులు తెచ్చుకున్నాము, కానీ వీటిని అయితే చదరలేదు. ఇంకో టమాటాలు అవే అనమాట, మా చేనులో పండిన టమాటాలు. సరుకులు అయితే చదరలేదు, అలానే ఉన్నాయి అనమాట. ప్లీజ్ మా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. మా వంటగది అయితే నేను చాలాసార్లు చూపించాను, మా వీడియోస్లో చాలాసార్లు మా వంటగది అయితే ఉందన్నమాట. చిన్న 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 వంటగది చూడండి.